కంటే గారు హలో అండి. సో ఇయర్స్ కి ఎలాంటి కలెక్షన్స్ చూపిస్తున్నారు? వెడ్డింగ్ సీజన్ కి మీకు పట్టులో చూస్తున్నామండి ఈరోజు. పట్టు ప్యూర్ జార్జెట్ మెటీరియల్ ఇక్కత్ పట్టులో కొన్ని వెరైటీస్ చూద్దాం. మొత్తం పట్టు మెటీరియల్. పట్టు మెటీరియల్. యా ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చూస్తున్నది మీది లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు అండి. రెడ్ కలర్ మిక్స్ ఆరెంజ్ షేడ్ మిక్స్ వస్తుంది. ఓకే, రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్ మిక్స్ అవుతుంది అనమాట. ఓకే, లైట్ వెయిట్ ఉప్పాడ పట్టులోనే అండి. Okay. ముందుగా పై బార్డర్ షోల్డర్ బార్డర్ అనేది ఒక కడ్డీ బార్డర్ తీసుకున్నాము. కడ్డీ బార్డర్ లో చిన్న లేస్ టైప్ నుంచి గ్రీన్ కలర్ మిక్సర్ షేడ్ తీసుకున్నాం. ఓకే, అంటే పింక్ కలర్ కాంబినేషన్ కి కాంట్రాస్ట్ టైప్ ఒక చిన్న Different లేస్ opposite తీసుకున్నారు. అది పట్టులోనే వస్తుంది బార్డరింగ్ అనేది మీకు. ఇది జరీ బార్డర్ తీసుకున్నాము. ఓకే, ఇది కంప్లీట్ వెడ్డింగ్ ఆల్ ఓవరింగ్ వస్తుందండి. మొత్తం ఒక లత కింద మొత్తం ఆల్ ఓవర్ మొత్తం ఇలా వస్తుంది. ఆ లతలో మీకు ఎలివేట్ అవ్వడం కోసం కొంచెం డార్క్ ఈ గ్రీన్ తీసుకున్నాం కదా, ఆ గ్రీన్ కాంబినేషన్ బ్లూ కాంబినేషన్ మొత్తం ఆల్ ఓవరింగ్ ఈ క్రీపీ వర్క్ అనేది సారీ మొత్తం అంటే వెడ్డింగ్ కి కొంచెం హైగా కనపడాలి కదా, జ్యువెలరీ వేసుకుంటారు ఇంకా అంత అంటే జ్యువెలరీ కూడా ఎలివేట్ అవ్వాలి. అవుట్లెట్ కోసం మంచిగా ఆల్ ఓవరింగ్ డిజైన్ తీసుకున్నాం. సారీ మొత్తం ఆల్ ఓవరింగ్ ఇలాగే వస్తుంది. సో దీనికి పళ్ళు ఎలా వచ్చింది? పళ్ళు దీనికి మనం షోల్డర్ పార్ట్ లో చూసుకున్నాం కదండి, కాంట్రాస్ట్ ఆ కాంట్రాస్ట్ తీసుకున్నామండి. ఆపోజిట్ గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ లో ఇచ్చారు. గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. ఓకే, దీనిలో ఒక 5 బంచెస్ టైప్ ఒక ఫ్లవర్ బొకేస్ ఇచ్చారు విత్ జరీ అండ్ పట్టు థ్రెడ్డింగ్ అనేది వీవింగ్ చేసి ఈ సైడ్ వచ్చి ఒక కడ్డీ బోర్డర్ స్టైల్ కాకుండా ఒక డైమండ్ షేప్ తీసుకున్నామండి. డైమండ్ షేప్ ఇరువైపులా మీకు మ్యాంగో డిజైన్ అనేది క్రీపర్ వర్క్ లో టైప్ ఇచ్చింది అనమాట కంప్లీట్ గా. ఇది మొత్తం పళ్ళు షేడ్ అండి. సో మొత్తం సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది. సో దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? ఈ బ్లౌజ్ వచ్చి మీకు కాంట్రాస్ట్ తీసుకుంటామండి. గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ మనం బార్డర్ చూసాం కదండి, సేమ్ ఆ కాంట్రాస్ట్ ఇస్తారు. పళ్ళులో వచ్చింది కూడా ఇచ్చారు. బార్డర్ అనేది సేమ్ పళ్ళు షోల్డర్ బార్డర్ కింద బార్డర్ కూడా సేమ్ కడ్డీ బార్డర్ వస్తుంది. మీకు వర్క్ చేయించుకోవడానికి వీలుగా మీకు ప్లెయిన్ మోడల్ ఇస్తారు. అవును, ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ 9720 రూపీస్ అండి. 9720 రూపీస్. ఓకే, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఉప్పాడ పట్టులోనే ఇది వచ్చి టిష్యూ టైప్ వర్క్ వస్తుందండి. కంప్లీట్ మీకు బాడీ పార్ట్ అంతా టిష్యూ వర్క్ ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. ఇది వచ్చి కంప్లీట్ వెడ్డింగ్ కలెక్షన్ లోనే డిజైనర్ వేర్ అనమాట. పై బార్డర్ అయితే మాకు కడ్డీ బార్డర్ స్టైల్ తీసుకున్నామండి. ఇప్పుడు ఏంటంటే లాంగ్ బార్డర్ అనేది బాగా నడుస్తుంది అనమాట. అందువల్ల ఎక్కువ ప్రిఫరబుల్, అలాగే కొంచెం హెవీగా లుక్ గ్రాండ్ గా కనిపిస్తుంది. అందువల్ల మనం కడ్డీ బార్డర్ అనేది ఒక 10 ఇంచెస్ దాకా తీసుకున్నామండి. ఒక బాడీ పార్ట్ కి వచ్చినట్లయితే ఒక కంప్లీట్ జరీ స్టైల్ చూడండి. కంప్లీట్ జరీ స్టైల్ అనేది మీకు సారీ అంతా ఉంటుంది జరీ స్టైల్. ఈ జరీ స్టైల్ అనేది బ్యాక్గ్రౌండ్ తీసుకొని మీకు అక్కడక్కడ డిజైన్ ఎలివేట్ చేస్తూ పట్టు అనేది వీవింగ్ అయింది అనమాట. కంప్లీట్ పట్టు వీవింగ్ అనేది అది ఎట్లా వీవింగ్ చేశారంటే ఒక ఫ్లవర్ టైప్ తీసుకున్నారు. మధ్యలో ఒక పికాక్ డిజైన్ ని పింక్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ చేస్తూ తీసుకున్నామండి. ఒకటి ఇట్లా బంచెస్ టైప్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అవునండి, ఆ పీకాక్ అనేది కూడా లైట్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నా గానీ దీని మీద ఎలివేట్ అవుతుంది అది బాగా. అవునండి, ఎందుకంటే లైట్ కలర్ తీసుకున్నాం కాబట్టి బాగా ఎలివేట్ అవుతుంది. ఈ సారీకి మెయిన్ బేస్ వచ్చి మనకు కింద పార్ట్ అండి. కింద బార్డర్ ఎలా తీసుకున్నామంటే ఒక కడ్డీ బార్డర్ స్టైలే తీసుకున్నాము. కొంచెం బ్రాడ్ గా తీసుకున్నాం అనమాట. అంటే లాంగ్ బార్డర్ అనేది ఫ్యాషన్ కదా, అందువల్ల కొంచెం బ్రాడ్ గా తీసుకున్నాం. స్టెప్ పెట్టగానే మీకు చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే వస్తుందా? కంప్లీట్ ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలాగే వస్తుంది. ఈ సారీకి మనం పళ్ళు చూద్దాం. పళ్ళు కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకున్నామండి. కంప్లీట్ కాంట్రాస్ట్ తీసుకునేసి ఒక హంస డిజైన్ తీసుకున్నామండి. ఒక హంస డిజైన్ వచ్చి కంప్లీట్ జరీలోనే తీసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ అంతా మీకు పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. కంప్లీట్ ఇది వచ్చి హంస డిజైన్ 1 2 3 4 బంచెస్ తీసుకుని మధ్యలో కడ్డీ బోర్డర్ స్టైల్ కాకుండా ఒక టెంపుల్ స్టైల్ వర్క్ ఇచ్చారు. ఒక వేవ్ టైప్ తీసుకొని కంప్లీట్ టెంపుల్ వర్క్ ఇచ్చారు. 1 2 3 ఇది 3 బంచెస్ వస్తుంది అన్నమాట. సో మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. మధ్యలో పీకాక్స్ ఏదైతే లైట్ తీసుకున్నారో పళ్ళు వచ్చేసరికి మనకి థిక్ కలర్ పింక్ కలర్ తీసుకున్నారు. సో దాని మీద జరీ వచ్చింది. అండ్ ఇక్కడ మన బార్డర్ చూసుకున్నట్టయితే కూడా సేమ్ మనకి ఆల్ ఓవర్ ఎలా అయితే వచ్చిందో మనకి పళ్ళు కూడా సేమ్ అదే బార్డర్ ఇచ్చారు. ఓకే, సో చాలా బాగుందండి. సో దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? ఈ సారీకి బ్లౌజ్ వచ్చి మీకు కాంట్రాస్ట్ తీసుకున్నామండి. పళ్ళుకి మనకి ఏదైతే తీసుకున్నామో సేమ్ అదే వచ్చింది. బార్డర్ వస్తుంది. బార్డర్ అనేది రెండు సేమ్ రిపీట్ అవుతుంది, కింద బార్డర్ పై బార్డర్. ఇది కొంచెం హ్యాండ్స్ కి సేమ్ ఈ బార్డర్ సెట్ చేసుకుంటే చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది. సో ఏంటంటే మనం ఆల్ ఓవర్ సారీ చూసుకున్నట్టయితే మాత్రం సో చాలా డిఫరెంట్ గా ఉంది. బ్లూ కలర్ అంటే ఇప్పుడు పెళ్లి కూతుర్లకి కంపల్సరీ చాలా ఇష్టపడతారు ఈ కలర్ కాంబినేషన్ సారీస్. అండ్ కాంట్రాస్ట్ గా వచ్చింది. బ్లౌజ్ అనేది కూడా పింక్ అనేసరికి ఎలివేట్ అవుతుంది. సో చాలా బాగుంది. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ 9630 రూపీస్ అండి. 9630 రూపీస్. సో చాలా బాగుంది. అండ్ మనం పెట్టుకోగానే కూడా అసలు వెయిట్ అనిపించట్లేదు. సారీ కూడా కంప్లీట్ లైట్ వెయిట్. సో చాలా బాగుందండి. నెక్స్ట్ సారీ చూద్దాం. మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అండి. కంప్లీట్ ఇది వచ్చి మీకు సింగిల్ కలర్ కాంబినేషన్ వస్తుంది. మస్టర్డ్ ఎల్లో రెగ్యులర్ కడ్డీ బార్డర్ అనేది కాకుండా జరీలోని ఒక లత కింద ఇచ్చారండి. కంప్లీట్ జరీ స్టైల్ తీసుకున్నారు. పైన ఒక కడ్డీ బార్డర్ స్టైల్ తీసుకున్నారు. మొత్తం ఇలాగే వస్తుంది. మొత్తం సారీ మొత్తం బార్డర్ మాత్రం ఇలానే వస్తుంది. షోల్డర్ బార్డర్ అనేది మీకు ఇలాగే వస్తుంది. ఇది మనం బాడీ పార్ట్ చూద్దాం.
తీసుకున్నామండి. పింక్ ఆరెంజ్ స్టైల్ తీసుకున్నాడు. Okay. ఏంటంటే ఒక ప్యారెట్ అన్నమాట. ప్యారెట్ డిజైన్ ని కంప్లీట్ ఎలివేట్ చేస్తూ ఒక మొత్తం శారీ మొత్తం ఇలాగే బంచెస్ టైప్ వస్తుంది. ప్యారెట్ చుట్టూ ఇంకా ఎలివేట్ అవడం కోసం ఒక గ్రే కలర్ కాంబినేషన్ థ్రెడ్డింగ్ వీవ్ తీసుకున్నారు చూడండి. కంప్లీట్ ఇలా థ్రెడ్డింగ్ వీవ్ తీసుకున్నారు. ఇది ఒక ఫ్లవర్ టైప్, ఒక ప్యారెట్ డిజైన్ తీసుకున్నామండి. ఈ శారీ మొత్తం ఆల్ ఓవరింగ్ వస్తుంది. ఈ శారీకి ముందు మెయిన్ కింద బార్డర్ అండి. కింద బార్డర్ అనేది ఒక కడ్డీ బార్డర్ స్టైల్ కాకుండా ఒక చెక్స్ బార్డర్ తీసుకున్నాము. ఒక చెక్స్ బార్డర్ తీసుకునేసి దాని మీద మనం షోల్డర్ బార్డర్ తీసుకున్న లత డిజైన్ ని పట్టు వీవింగ్ చేస్తూ థ్రెడ్ వర్క్ అనేది యూజ్ చేసామండి. జెరీ స్టైల్ కాకుండా పట్టు థ్రెడ్ అనేది వీవింగ్ అయింది. సో ఆల్ ఓవర్ కింద బార్డర్ అయితే అలానే వస్తుందా శారీ మొత్తం అలాగే వస్తుందండి. ఓకే, సో కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. మధ్యలో పింక్ అండ్ ఆరెంజ్ మస్టర్డ్ ఎల్లో మీద ఇవ్వడం వల్ల అది ఎలివేట్ అవుతుంది. సో దీనికి పళ్ళు ఎలా వచ్చిందండి? ఈ సారీ కూడా మీకు లైట్ వెయిట్ సారీ అండి, కంప్లీట్ గా లైట్ వెయిట్ వస్తుంది. ఓకే, ఈ సారీకి పళ్ళు మనకు సేమ్ బార్డర్ లో తీసుకున్న చెక్స్ ని డిజైన్ చేసి బాడీ పార్ట్ లో తీసుకున్న ఫ్లవర్ ప్యారెట్ డిజైన్స్ ని ఇక్కడ ఒక మ్యాంగో షేప్ స్టైల్ లో డిజైన్ చేసామంటే పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ అనేది కలర్ కాంబినేషన్ ఒక 3 బంచెస్ లో టైప్ తీసుకున్నాం అన్నమాట. ఇది కూడా చెక్స్ మీదే వచ్చింది, డిజైన్ చెక్స్ మీదే వస్తుందండి. ఈ సారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ రాదు, సేమ్ రన్నింగ్ మోడల్ ఇస్తాను. ఇది వర్క్ పర్పస్ కి వాటికి మన బార్డర్ లో తీసుకున్న చెక్స్ డిజైన్ ని కొంచెం ఎలివేట్ చేస్తూ కొంచెం డైమండ్ షేప్ అనేది డిజైన్ తీసుకున్నాం. కొంచెం అంటే డిజైన్ గా ఇచ్చారు మరి చెక్స్ మీద డైమండ్ షేప్ ఇచ్చారు. చెక్స్ మీద డైమండ్ షేప్ వస్తుంది. సో చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి 4480 రూపీస్ అండి. సో 4480 రూపీస్. ఇప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి పట్టు చీరలో కూడా చాలా డిఫరెంట్ వెరైటీ కలెక్షన్స్ ఉన్నాయి. సో ఈ కలెక్షన్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే కేపీహెచ్పీ కాలనీ మెట్రో స్టేషన్ ఆపోజిట్ రోడ్ నెంబర్ 2 ఆర్కే కలెక్షన్స్ కి ఒకసారి విజిట్ చేయండి. ప్యూర్ షిఫాన్ జార్జెట్ కంప్లీట్ ఇది డిజైనర్ వేర్ సారీ తీసుకున్నాము. ఇక్కడ కంప్లీట్ రెయిన్బో కలర్ కాంబినేషన్ అంటామండి దీన్ని. మనం షోల్డర్ బార్డర్ వచ్చి ఒక కడ్డీ బార్డర్ స్టైల్ వచ్చింది విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. కంప్లీట్ గా ఒక చిన్న లేస్ టైప్ వస్తుంది. ఇది జెరీ మిక్స్ అన్నమాట. జెరీ మిక్స్ వచ్చింది ఈ బార్డర్ కి అన్నమాట. ఈ బార్డర్ మీకు కింద బార్డర్ కూడా కంప్లీట్ గా ఇలాగే వస్తుంది. ఈ సారీ స్పెషల్ అట్రాక్షన్ వచ్చి మీకు బాడీ పార్ట్ అండి. రెయిన్బో కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అన్నమాట. కంప్లీట్ గా మిక్స్ కలర్ కాంబినేషన్ పింక్, గ్రీన్, బ్లూ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది కంప్లీట్. సో ఆల్ ఓవర్ సారీ మొత్తం రెయిన్బో కలర్స్ కాంబినేషన్ మొత్తం ఆల్ ఓవర్ సారీ ఇలానే వస్తుంది. సో దీనికి పళ్ళు ఎలా వచ్చిందో చూద్దాము. పళ్ళు అనేది ఒక కడ్డీ బోర్డర్ స్టైల్ తీసుకునేసి ఒక కాంట్రాస్ట్ ఆనందబు కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. కడ్డీ బోర్డర్ ఒక వేవ్ టైప్ డిజైన్ సేమ్ మనం రెయిన్బో కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం అన్నమాట. సేమ్ అదే కాంబినేషన్ తీసుకున్నారు. సో దీని బ్లౌజ్ వచ్చి మీకు కాంట్రాస్ట్ వస్తుందండి. సో చాలా డిఫరెంట్ గా వచ్చింది. బ్లూ అనేది ఇచ్చారు కాంట్రాస్ట్ గానే. మనం పళ్ళులో చూసుకున్న బ్లూ కలర్ కాంబినేషన్ కంప్లీట్ ఇది క్రేప్ లో తీసుకున్నాం అంటే సారీ వచ్చి మీకు షిఫాన్ జార్జెట్ లో వస్తుంది. ఇది కంప్లీట్ క్రేప్ లో ప్యూర్ క్రేప్ లో వస్తుంది. ఇది ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ అంటే మీకు వర్క్ పర్పస్ కి మరి ఇచ్చారన్నమాట. సారీకి మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే వస్తుందండి. సో మొత్తం సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది. ఇది ఏమన్నా సింగిల్ పీసా లేకపోతే ఏమైనా కలర్స్ అవైలబుల్? ఇది వచ్చి మీకు కలర్ చాయిసెస్ అనేది ఇంకొంచెం డిఫరెంట్ స్టైల్స్ వస్తాయి. డిఫరెంట్ స్టైల్స్ లో వస్తాయి. కొంచెం 3D షేడ్ అని, కొంచెం డైయింగ్ షేడ్ అని, కొంచెం డిఫరెంట్ మోడల్స్ వస్తాయి. ఓకే, సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ 3220 రూపీస్. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3220 రూపీస్. ఇన్ని అవర్స్ అయినా మనం ఉంచుకోవచ్చు. ఇది వేర్ చేసుకుని క్యారింగ్ కూడా మీకు ఈజీగా ఉంటుంది. ఈజీ క్యారింగ్ కూడా ఉంటుంది. సో ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ మనం లైట్ వెయిట్ ఉప్పాడ పట్టులోనే చూస్తున్నామండి. కంప్లీట్ లైట్ వెయిట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. షోల్డర్ బార్డర్ లో ఒక కడ్డీ బార్డర్ స్టైల్ తీసుకొని ఒక లేస్ వర్క్ అనేది పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. బాడీ పార్ట్ అంతా మీకు వచ్చి ఆల్ ఓవరింగ్ బుట్టి స్టైల్ వస్తుందండి. కంప్లీట్ ఆల్ ఓవరింగ్ బుట్టి స్టైల్ అనేది వస్తుంది. బేస్ వచ్చి మీకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఒక మ్యాంగో స్టైల్ అనేది కంప్లీట్ జెరీ అండ్ పట్టు నేలని ఆనందబులు కాంబినేషన్ తీసుకొని మ్యాంగో అనేది ఎలివేట్ చేయడం కోసం చుట్టూ అనేది వర్క్ చేశారనమాట. ఈ బుట్టి స్టైల్ అనేది మీకు మొత్తం ఆల్ ఓవరింగ్ వస్తుంది. ఇలా ఆఫ్ వరకు వస్తుంది మీకు. సో మనం కింద బార్డర్ చూసుకున్నట్టయితే కొంచెం చాలా ఈ సారీకి చాలా బార్డర్ అనేది కింద బార్డర్ అండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది మీకు స్టైల్ అనేది. కడ్డీ బార్డర్ యాజ్ ఇట్ ఈస్ కడ్డీ బార్డర్ షోల్డర్ బార్డర్ తీసుకునేసి లేస్ టైప్ తీసుకున్నారండి. బోర్డర్ అనేది పైతాని బార్డర్ ఇచ్చారండి. పైతాని బార్డర్ అనేది మనకు లేస్ టైప్ తీసుకున్న పింక్ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకొని కంప్లీట్ టిష్యూ వర్క్ అనేది డిజైన్ చేసి దాని మీద ఒక ప్యారెట్ డిజైన్ తీసుకున్నాం చూడండి. కంప్లీట్ 2 ప్యారెట్స్ ఆపోజిట్ తీసుకొని మనం ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేసాం కదండి మ్యాంగోలో. సేమ్ కలర్ కాంబినేషన్ ని ఇక్కడ పింక్ ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ మొత్తం ఇట్లా ప్యారెట్ బోర్డర్ కింద మొత్తం కింద పైతాని వర్క్ స్టైల్ అన్నమాట. ఇది ఈ బోర్డర్ అనేది మీకు ఫుల్ ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే వస్తుంది. ఈ సారీ స్పెషల్ ఆ బార్డర్ అండి. సో మనకి పైన ఏదైతే ఇక్కడ బార్డర్ వచ్చిందో సేమ్ కింద కూడా బార్డర్ కింద పైతాని ఆ బార్డర్ కింద సేమ్ అదే బార్డర్ ఎలివేట్ చేశారు. మొత్తం సారీ మొత్తం ఇలానే వస్తుంది. కంప్లీట్ సారీ మొత్తం ఇలానే వస్తుంది. సో దీని పళ్ళు ఎలా వచ్చింది? ఈ పళ్ళు కాంట్రాస్ట్ తీసుకున్నామండి. పింక్ కలర్ కాంబినేషన్ తీసుకొని ఒక డ్రాప్ టైప్ డిజైన్ తీసుకున్నామండి. జరీ స్టైల్ తీసుకున్నాము. ఇదంతా కొంచెం బ్రాడ్
బ్రాడ్గా కొంచెం అంతా ఎలివేట్ అవ్వడం కోసం కంప్లీట్ డిజైన్ జరీలోనే తీసుకున్నారు అనమాట. కంప్లీట్గా కడ్డీ బార్డర్ స్టైల్ చెక్స్ టైపు, ఒక వేవ్ టైపు 2 సైడ్స్ తీసుకొని బార్డర్ అనేది ఎలివేట్ చేసి 1 మీటర్ పళ్ళు ఇచ్చారండి దీనికి. సో ఈ జరీ వర్క్ అనేది కూడా ఒక థిక్ కలర్ అంటే గోల్డ్ కూడా కొంచెం ఎలివేట్ అవుతుంది, బాగా డిఫరెంట్ గా ఉంది, బాగా గ్రాండ్ కనిపిస్తుంది. ఓకే. సో దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ అనేది మీకు కాంట్రాస్ట్ తీసుకున్నామండి, ప్లెయిన్ మోడల్. పళ్ళులో ఏదైతే మనకి పింక్ కలర్ ఎలివేట్ చేశారో అండ్ మనకి కింద బార్డర్ వచ్చేసరికి పింక్ ప్యారెట్స్ కి ఏదైతే ఎలివేట్ చేశారో సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. బార్డర్ అనేది చిన్న బార్డర్ ఇచ్చారు, హ్యాండ్స్ సెట్టింగ్ మీకు చిన్న కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. సో సారీ కూడా చాలా బాగుందండి, ఉప్పాడ పట్టులోనే మీకు వెడ్డింగ్ కలెక్షన్ అన్నమాట ఇవన్నీ. ఓకే. సో ఈ సారీ కాస్ట్ వచ్చి 10,470 అండి. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి 10,470. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాం. షిఫాన్ జార్జెట్ అండి, ప్యూర్ షిఫాన్ జార్జెట్. ఓకే. షోల్డర్ బార్డర్ వచ్చి మీకు జరీ స్టైల్ తీసుకున్నారు. బేస్ అనేది మీకు ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నారు. వీవింగ్ లో ఇచ్చేసారు. వచ్చి జరీ వచ్చి ఒక వేవ్ టైప్ ఇచ్చారండి, ఒక వేవ్ టైప్ డిజైన్ తీసుకున్నాము. ఒక 3 ఇంచెస్ లో బార్డర్ వస్తుంది. 3/4 ఆఫ్ మోడల్ కన్నా కొంచెం ఎక్కువ మీకు ఒక ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్, అంటే నీస్ వరకు కింద వరకు కూడా మనకి ఇలా ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది. ఒక డ్రాప్ స్టైల్ డిజైన్ తీసుకున్నామండి, అది కంప్లీట్ జరీలోనే తీసుకున్నాము మొత్తము. ఇది సారీకి హైలైట్ ఏంటంటే డైయింగ్ మోడల్ అండి, ఇది డైయింగ్ మోడల్. బార్డర్ కాంబినేషన్ వచ్చి మీకు డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్, చూడండి ఎంత బాగా ఎలివేట్ అవుతుందో మొత్తం. మనకు బార్డర్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది అనమాట. ఆ బార్డర్ కింద మీకు జెరీ టైప్ అనేది ఒక వేవ్ టైప్ తీసుకున్నారు అనమాట, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు షోల్డర్ పార్ట్ లో చూసుకున్నట్లు ఆ బార్డర్ తీసుకున్నారు అనమాట. సో సారీ మొత్తం ఇలానే వస్తుంది. సో దీనికి పళ్ళు ఎలా వచ్చింది? ఈ పళ్ళు వచ్చి ఒక షార్ట్ పళ్ళు యూజ్ చేసామండి. మన బార్డర్ కాంబినేషన్ లో తీసుకున్న గ్రీన్ కలర్ ని ఎలివేట్ చేసి జస్ట్ ఒక 1/2 మీటర్ షార్ట్ పళ్ళు తీసుకున్నాము. ఆ షార్ట్ పళ్ళు అనేది వేరియేషన్ చూపడం కోసం ఒక లైన్ టైప్ అన్నమాట. ఈ సారీకి పళ్ళు అనేది చాలా సింపుల్ గా తీసుకున్నాము. ఓకే. సో బ్లౌజ్ కూడా ఏంటంటే ప్లెయిన్ ఇచ్చేసారు, థిక్ కలర్ క్రేప్ లో ఇస్తారు, క్రేప్ వర్క్ ఇస్తారు. మీకు హ్యాండ్స్ కి ఏం బార్డర్ ఉండదు, ఎందుకంటే వర్క్ పర్పస్ మీద మీకు ప్లెయిన్ మోడల్ ఇస్తారు. అవును. సో దీని మీద ఏంటంటే మనం పర్ల్స్ వర్క్ చేయించుకున్నా కానీ చాలా బాగుంటుంది. పర్ల్స్ వర్క్, ముత్యాల వర్క్ ఇప్పుడు బాగా ట్రెడిషన్ బాగా రన్నింగ్ కదండి, మోడల్ అనేది బాగా రన్నింగ్ అవుతుంది. సో ఈ దీంట్లో ఏమైనా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంటాయి? చాలా కలర్ కాంబినేషన్స్ వస్తాయండి. కాంబినేషన్స్ అనేది డిఫరెంట్ స్టైల్ అన్నమాట, మీకు 1 by 1 ఒకటి మంచి ఒకటి ఉంటుంది మీకు కలర్ కాంబినేషన్. ఓకే. సో ఇందులో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ 5,740 రూపీస్ అండి. సో 5,740 రూపీస్. సో చాలా బాగుందండి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఉప్పాడ పట్టులోనే లైట్ వెయిట్ పట్టు చూస్తున్నాం. ఉప్పాడ పట్టు ఇది సాఫ్ట్ పట్టు అంటారు. ఉప్పాడ పట్టులోనే సాఫ్ట్ పట్టు అనేది వస్తుంది. మన బార్డర్ కాంబినేషన్ ఒక జరీస్ టైప్ కడ్డీ బార్డర్ తీసుకుని బార్డర్ ఎలివేట్ అవడం కోసం ఒక పింక్ బార్డర్ అనేది లైస్ టైప్ తీసుకున్నారు. ఇది కూడా పట్టు బార్డరే వస్తుందండి, కంప్లీట్ గా జరీ కాకుండా పట్టు బార్డర్ స్టైల్ ఇస్తారు. మనం సారీ బాడీ పార్ట్ చూద్దాం. బాడీ పార్ట్ కంప్లీట్ గా బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. బ్లూ కలర్ కాంబినేషన్ లో జరీ అనేది మిక్స్ అవుతూ అక్కడక్కడ మీకు పింక్ అనేది ఎలివేట్ చేశారు చూడండి, చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్స్ అనేది జరీ టైప్ అనేది మొత్తం ఆల్ ఓవరింగ్ క్రీపర్ వర్క్ వస్తుంది మొత్తం. సో ఈ జరీ కూడా సిల్వర్ థ్రెడింగ్ వీవింగ్ వచ్చినట్టుంది కదండి మొత్తం. సో మొత్తం ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే వస్తుంది, కంప్లీట్ ఆల్ ఓవరింగ్ సారీ అంతా ఇలాగే వస్తుందండి. దీనికి పళ్ళు చూద్దాం. పళ్ళు అనేది కాంట్రాస్ట్ తీసుకున్నామండి, బార్డర్ కాంబినేషన్ లో తీసుకున్న పింక్ లేస్ వర్క్ అనేది తీసుకొని కాంట్రాస్ట్ టైప్ తీసుకునేసి ఒక్కొక్క డైయింగ్ మోడల్ తీసుకున్నామండి. ఇక్కడ మొత్తం వచ్చి జరీ టైపే తీసుకున్నారు, బంచెస్ టైప్ జరీని. ఒక లతర్ డిజైన్ తీసుకున్నామండి. ఇది వచ్చి పింక్ అండ్ ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ చేస్తూ డిజైన్ ఇచ్చి డిజైన్ చేయబడింది మొత్తం. సో ఇది కూడా చాలా ఎలివేట్ అవుతుంది అనమాట. అంటే ఈ జరీలోనే పింక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పింక్ ఉన్నా కానీ సో మనకు జరీ థ్రెడ్ తో కూడా మనకి పింక్ వచ్చేసరికి కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అంటే కలర్ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంది. సో చాలా బాగుందండి. సో దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ కాంట్రాస్ట్ అయినండి. సో మనకి పళ్ళులో ఏదైతే మనం పింక్ కలర్ చూసుకున్నామో సేమ్ అదే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. ఇలా వస్తుంది మీకు. ఓకే. సేమ్ బార్డర్ అనేది సేమ్ రిపీట్ అయింది, 2 బార్డర్స్ హ్యాండ్స్. సో మనకి బాడీ పార్ట్ మొత్తం సిల్వర్ దాంతో ఎలివేట్ అయింది కాబట్టి మనం దీని మీద అదే థ్రెడ్డింగ్ తోటి డిఫరెంట్ గా మనం వర్క్ ఏమైనా చేయించుకుంటే కొత్త చాలా బాగుంటుంది. సో ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి మీకు 8,740 అండి. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి 8,740కి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్. మనం చూస్తున్న సారీ ఇక్కత్ పట్టులో వస్తుందండి, కంప్లీట్ ఇక్కత్ పట్టు స్టైల్. షోల్డర్ బార్డర్ వచ్చి మీకు బేస్ వచ్చి కడ్డీ బార్డర్ స్టైల్ తీసుకున్నారండి, బ్లాక్ కలర్ కాంబినేషన్ లో. 2 సైడ్ వచ్చి లేస్ టైప్ ఇచ్చారు, బ్యాక్ కలర్ కాంబినేషన్ పట్టు బార్డర్ లోని. మధ్యలో మాత్రం ఒక జరీ స్టైల్ అనేది ఇచ్చారు. మీకు బాడీ పార్ట్ చూసుకున్నట్లయితే కంప్లీట్ ఇక్కత్ స్టైల్ అండి, మిక్స్డ్ కలర్ కాంబినేషన్. ఒక ఎల్లో కాదు, ఒక గ్రీన్ కాదు, ఒక ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకొని అది డార్క్ షేడ్ అండి, మెరూన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాని మీద వైట్ అండ్
లెమన్ ఎల్లో కాంబినేషన్ లో డిజైన్ చేస్తూ కంప్లీట్ ఇక్కత్ స్టైల్ అనేది డిజైన్ చేసామండి. చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. ఈ సారీకి స్పెషల్ అనేది కింద బార్డర్ కింద బార్డర్, ఈ ఇక్కత్ బార్డర్ అనేది మీకు బ్లాక్ కలర్ కాంబినేషన్ లోనే టిష్యూ వర్క్ తీసుకున్నామండి. జెరీ టిష్యూ వర్క్ తీసుకునేసి డ్రాప్ డిజైన్ అనేది ఇక్కత్ స్టైల్లో తీసుకున్నారండి. ఒక డ్రాప్ డిజైన్ అది లెమన్ ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తీసుకొని డిజైన్ చేశారు. బార్డర్ కాంబినేషన్ వచ్చి పట్టు బార్డర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. బ్లాక్ కలర్ కాంబినేషన్ పట్టు తీసుకున్నారు. పట్టు బార్డర్ వస్తుంది అనమాట ఇది. సో దీనికి పళ్ళు ఎలా వచ్చింది? ఈ సారీకి పళ్ళు మనకు కాంట్రాస్ట్ అండి. ఒక టెంపుల్ టైప్ ఒక వర్క్ ఇచ్చారు కడ్డీ బార్డర్ స్టైల్లో. బార్డర్ బిసైడ్స్ ఎలివేట్ చేయడానికి ఒక టెంపుల్ స్టైప్ వర్క్ తీసుకున్నారు. కడ్డీ బార్డర్ అనేది సేమ్ మనం శారీలో చూసుకున్నట్లయితే 3/4 ఇచ్చారు అనమాట. సో చాలా డిఫరెంట్ గా కూడా ఉంది. అంటే బ్లాక్ కలర్ తో మొత్తం ఎలివేట్ చేశారు అన్నమాట పళ్ళు అనేసి. సో దీని బ్లౌజ్ ఎలా వచ్చి మీకు కాంట్రాస్ట్ ఇస్తారండి. సో బ్లాక్ కలర్ అంటే పళ్ళుకి మనం ఏదైతే బ్లాక్ కలర్ వాళ్ళు ఇచ్చారో సేమ్ ఇదే. చాలా డిఫరెంట్ గా ఉంటుంది, సూపర్ ఉంటుంది. సో ఈ సారీ కాస్ట్ ఈ సారీ కాస్ట్ వచ్చి 8,400 రూపీస్ ఉంది. సో 8,400 రూపీస్. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఏమైనా ఉంటాయి? చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటుంది. సో చాలా మొత్తం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. సో చాలా బాగుందండి. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే షిఫాన్ జార్జెట్ లోనే ప్యూర్ షిఫాన్ జార్జెట్ అండి. షిఫాన్ జార్జెట్ మీకు ఏంటంటే జస్ట్ గడ్డి బార్డర్ స్టైల్. ఇంతకుముందు మనం ఏంటంటే ప్లెయిన్ మోడల్ చూసాం, ఒక డైయింగ్ షేడ్ మోడల్ చూసాం. ఇదేంటంటే డైయింగ్ షేడ్ లోనే మిక్స్డ్ కలర్ 3D స్టైల్ వస్తుంది అనమాట. 3D స్టైల్లో మీకు వచ్చి బార్డర్ కాంబినేషన్ వచ్చి మీకు రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. రెడ్ కలర్ కాంబినేషన్ కి ఒక జరీ స్ట్రైప్ అనేది మొత్తం ఆలోరింగ్ ఇట్లా ఒక క్రీపీ వర్క్ తీసుకున్నారంటే జరీలోనే తీసుకున్నారు. చూడండి మ్యాంగో ఫ్లవర్స్ ఇలా అనేది షోల్డర్ జరీ వర్క్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. రెగ్యులర్ జరీ కాకుండా మిక్స్డ్ జరీ అండి. వైట్ అండ్ సిల్వర్ రెండు మిక్స్ అయ్యి వస్తుంది అనమాట ఇది. సో మిడిల్ పార్ట్ వచ్చి మీకు పింక్ కలర్ కాంబినేషన్ తీసుకొని సేమ్ వర్క్ అనేది క్రీపర్ వర్క్ అనేది ఫుల్ ఆల్ ఓవరింగ్ డిజైన్ చేయబడిందండి. ఒకటి లోటస్ డిజైన్, ఒక మ్యాంగో డిజైన్, ఒక ఫ్లవర్ డిజైన్, మొత్తం అనేది శారీ మొత్తం కాంబినేషన్ ఇలాగే వస్తుంది. సో మనం కింద చూసుకున్నట్టయితే కింద బార్డర్ కూడా మీకు బై బార్డర్లు తీసుకున్న మిక్స్డ్ డైయింగ్ షేడ్ మోడల్ తీసుకున్నామండి కంప్లీట్ గా. ఒక కడ్డీ బార్డర్ స్టైల్ ఇక్కడ స్పెషల్ గా ఒకటి కడ్డీ బార్డర్ స్టైల్ అనేది ఎలివేట్ చేశారు. కడ్డీ బార్డర్ లో ఒక సమ్ని చెక్స్ టైప్ థ్రెడ్ టైప్ మిక్సింగ్ అయింది అనమాట. సో చాలా బాగుందండి. అంటే కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఆ వీవింగ్ అనేది కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. సో దీనికి పళ్ళు ఎలా వస్తుంది? పళ్ళు వచ్చి కాంట్రాస్ట్ తీసుకున్నామండి. షార్ట్ పళ్ళు తీసుకున్నారు. ఒకటి మనం బార్డర్ అనేది చూసాం కదండి రెడ్ కలర్ కాంబినేషన్, అది మిక్స్ చేస్తూ ఒక యూ షేప్ తీసుకునేసి ఒక కడ్డీ స్టైల్ లైన్స్ అనేది డిఫరెంట్ చేసేస్తారు. క్రీపర్ వర్క్ అనేది కూడా దీంతో కూడా ఎలివేట్ అయింది. లోటస్ అట్లా అలాగే వస్తుంది. సో చాలా డిఫరెంట్ గా ఉంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ వచ్చి సేమ్ మనం క్రేప్ లో చూస్తామండి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి క్రేప్ లో ఇస్తారు. కడ్డీ బార్డర్ అనేది కాకుండా మనము షోల్డర్ బార్డర్ లో చూసుకున్నట్టు ఆ బార్డర్ మనకి ఇక్కడ ఇస్తారు. థ్రెడ్ అనేది మిక్స్ అవుతూ జరీ వస్తుంది. జరీ వర్క్ ఇచ్చారు. ఇందులో ఏమైనా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉంటాయి? వీటిలో షేడ్స్ అనేది డిఫరెంట్ గా వస్తుంది అన్నమాట. ఓకే. సో ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి 5,430 అండి. 5,430. సో చాలా బాగుంది. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ మనం ప్యూర్ షిఫాన్ అండి. ప్యూర్ షిఫాన్ ఇంతకుముందు మనము డైయింగ్ మోడల్ చూసాం, జరీలు చూసాం. ఇది వచ్చి కంప్లీట్ థ్రెడ్ వర్క్, లైట్ వెయిట్ థ్రెడ్ వర్క్ యూజ్ చేసాం అనమాట. ఈ సారీ షోల్డర్ బార్డర్ లో ఒక జరీ బార్డర్ మిక్స్ చేస్తూ చెక్స్ టైప్ తీసుకున్నామండి. చెక్స్ టైప్ లో మీకు షిఫాన్ లో యూజ్ చేసిన ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కూడా యూజ్ చేస్తూ చెక్స్ మోడల్ తీసుకున్నామండి. ఇది ఒక 3 ఇంచెస్ ఉంటుంది. సారీ మనం బాడీ పార్ట్ చూద్దామండి. బాడీ పార్ట్ వచ్చి ఒక థ్రెడ్ వర్క్ యూజ్ చేసాము. థ్రెడ్ వర్క్ అనేది ఒక లైట్ సిల్వర్ కలర్ కాంబినేషన్ మిక్స్ అవుతూ రెండు క్రీమ్ సిల్వర్ మిక్స్ అవుతూ ఒక ఎలివేట్ చేస్తుంది. ఒక ఫ్లవర్ టైప్ బంచెస్ వస్తుంది. ఈ సారీకి స్పెషల్ ఏంటంటే కింద బార్డర్ కాంబినేషన్. కింద బార్డర్ కాంబినేషన్ ఏంటంటే ఫ్లవర్ డిజైన్ అనేది ఎలివేట్ చేసుకుంటూ ఒక లీఫ్ టైప్ డిజైన్ తీసుకున్నారు చూడండి కంప్లీట్ గా. సో చాలా డిఫరెంట్ గా వచ్చింది. అంటే ఒకటేమో క్రీమ్ కలర్ థ్రెడ్ యూస్ చేశారు అండ్ సిల్వర్ కలర్ షైనింగ్ థ్రెడ్ ఒకటి యూస్ చేశారు. సో చాలా డిఫరెంట్ గా వచ్చింది అన్నమాట. సో మొత్తం ఆల్ ఓవర్ సారీ మొత్తం ఇలానే వస్తుంది. సో చాలా డిఫరెంట్ గా ఉందండి ప్యాటర్న్. ఇప్పుడు థ్రెడ్ వర్క్స్ కూడా చాలా ఫ్యాషన్ కాబట్టి సో చాలా లైట్ వెయిట్ లో కూడా చాలా బాగుంది. డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో ఉన్నాయి. సో దీనికి పళ్ళు ఎలా వచ్చింది? పళ్ళు వచ్చి షార్ట్ పళ్ళు అండి. ఒక జరీ లైన్స్ తీసేస్తారు. ఓన్లీ మనకి జరీ లైన్స్ ఇచ్చేసారు సింపుల్ గా. సో ఆల్ ఓవర్ సారీ మొత్తం మనకి ఇలాగే థ్రెడ్ వర్క్ వస్తుంది. అండ్ పళ్ళు చూసుకున్నట్టే చాలా సింపుల్ గా ఎలివేట్ చేశారు. అండ్ బ్లౌజ్ చూసుకున్నట్టయితే క్రేప్ అండి. సేమ్ యాస్టిస్ క్రేప్ వర్క్ వస్తుంది మనకి. దీనికి కూడా వర్క్ చేయించుకోవడానికి వీలుగా క్రేప్ స్టైల్ ప్లెయిన్ మోడల్ ఇస్తారు అనమాట. ఓకే. అంటే మనకి ఏ సారీలో మొత్తం ఏదైతే మనకి థ్రెడ్ వర్క్ వచ్చిందో ఆ థ్రెడ్ వర్క్ మనకి డిజైన్ చేసుకోవచ్చు మరి ప్లెయిన్ బ్లౌజ్ మీద. సో సూపర్. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. దీంతో 3 to 4 కలర్ కాంబినేషన్స్ వస్తుంది. సో చాలా బాగుంది. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి 4,170 అండి. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4,170. సో చాలా బ్యూటిఫుల్ ఉంది. సో నెక్స్ట్ సారీ చూద్దాం.
ఇప్పుడు మనం చూస్తున్న సారీ కంచి పట్టులోనే లైట్ వెయిట్ పట్టు సారీ అండి. కంచి పట్టు కడ్డీ బార్డర్ అనేది ఒక టెంపుల్స్ టైప్ వర్క్ తీసుకున్నారండి. కానీ ఒక 3 ఇంచెస్ కడ్డీ బార్డర్ తీసుకుని బార్డర్ ఎలివేట్ చేసుకుని ఒక టెంపుల్ వర్క్ తీసుకున్నారు. దాని మీద ఒక క్రాస్ లైన్స్ ఒక వే టైప్ డిజైన్ తీసుకున్నామండి. కొంచెం షోల్డర్ బార్డర్ అనేది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది, డిఫరెంట్ వచ్చింది. బాడీ పార్ట్ తీసుకున్నట్టు కంప్లీట్ మిర్చి రెడ్ అండి, మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ కి మీకు ఒక ఫ్లవర్ టైప్ తీసుకున్నామండి. ఫ్లవర్ టైప్ అనేది గోల్డ్ కలర్ కాంబినేషన్ ఒకటి వచ్చి మీకు గ్రే అండ్ బ్లూ కాంబినేషన్ రెండు మిక్స్ అవుతూ వస్తుందండి. ఈ రెండు ఒక టెంపుల్ వర్క్ స్టైల్ తీసుకున్నారు సార్. ఏంటంటే క్రాసింగ్ వస్తుంది అనమాట సారీ, నిలువు స్ట్రైప్స్ అనేది కాకుండా సారీ స్పెషల్ అట్రాక్షన్ క్రాసింగ్ వస్తుంది. కింద బార్డర్ అనేది లెవెండర్ కలర్ మిక్స్ చేస్తూ తీసుకున్నాం చూడండి, చాలా బ్రాడ్ గా చాలా డీసెంట్ గా పైతాని వర్క్ తీసుకున్నామండి. కంప్లీట్ లెవెండర్ కాంబినేషన్ తీసుకున్నారు. లెవెండర్ కాంబినేషన్ అనేది సింగిల్ లెవెండర్ కాంబినేషన్ కాకుండా జరీ కూడా మిక్స్ అవుతూ వస్తుందండి కాంబినేషన్ అనేది. దీని మీద క్రీపర్ వర్క్ అనేది ఒక పికాక్ డిజైన్ తీసుకున్నాము. పికాక్ డిజైన్ ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్, లెవెండర్ కాంబినేషన్ కూడా సేమ్ రెండు మిక్స్ అవుతూ ఒక క్రీపర్ వర్క్ అనేది మొత్తం ఆల్ ఓవరింగ్ ఇలాగే వస్తుంది. దీని మీద ఒక ఫ్లవర్ డిజైన్ పికాక్ డిజైన్ అనేది బాగా ఎలివేట్ చేశారు అనమాట. చాలా డిఫరెంట్ గా ఇచ్చారు, పర్పుల్ కలర్ కాంబినేషన్ తోటి చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. పైన కూడా ఎలా ఏ విధంగా మనకి డిఫరెంట్ గా ఇచ్చారో బార్డర్ అనేసి కింద కూడా సేమ్ అదే విధంగా ఎలివేట్ చేశారు. సో ఓవరాల్ సారీ మొత్తం ఇలా వస్తుంది. సో దీని పళ్ళు ఎలా వచ్చింది? పళ్ళు వచ్చి మీకు కాంట్రాస్ట్ తీసుకున్నామండి. పళ్ళు వచ్చేసరికి మనకి కింద పర్పుల్ బార్డర్ కి ఏదైతే మనం ఎలివేట్ చేసాం సో ఆ కలర్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నమాట. పళ్ళు వచ్చేసి మీకు కాంట్రాస్ట్ తీసుకున్నారు. ఒక లీఫ్ డిజైన్ జరీలోనే మిక్స్ అవుతూ వస్తుందండి, జరీ బార్డర్ లోని. పక్కన వచ్చి థ్రెడ్ వీవింగ్ ఒకటి థ్రెడ్ వీవింగ్ ఫ్లవర్ కాంబినేషన్ ఇచ్చి ఒక జరీలో తీసుకున్నామండి మొత్తం ఇలాగా. సో మనకి పళ్ళు చూసుకున్నట్టయితే మాత్రం చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సారీ బ్లౌజ్ వచ్చి మనకు లెవెండర్ కలర్ కాంబినేషన్, సింగిల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. సేమ్ యాస్ట్ షోల్డర్ రెగ్ బార్డర్ తీసుకున్నాం కదా, ఆ బార్డర్ మీకు బ్లౌజ్ లో కూడా ఇచ్చారు. సో మనకి బార్డర్ ఆఫ్ వచ్చేసి మనకి డిఫరెంట్ గా ఇచ్చారు. అవునండి, టెంపుల్ స్టైల్ వస్తుంది. టెంపుల్ స్టైల్ లో ఇచ్చారు. చాలా డిఫరెంట్ ఉంది. ఇందులో కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా వస్తాయండి వీటిల్లో. మోడల్ కూడా మీకు లైట్ వెయిట్ వస్తుంది. బ్రైడల్ వాళ్ళు చాలా క్యారింగ్ చేయడానికి కోసం వాళ్ళకి ఫంక్షన్స్ కి చాలా బాగుంటుంది అన్నమాట. సో ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ 9630 రూపీస్ అండి. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి 9630 రూపీస్ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో మీరు ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గ, అలాగే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి దానికి తగ్గ కలెక్షన్స్ చూపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా, చాలా డిఫరెంట్ వెరైటీ కలెక్షన్స్ చూపించారు. పట్టు సారీస్లోని అలాగే షేడింగ్స్లోని కూడా చాలా డిఫరెంట్ వెరైటీ కలెక్షన్స్ చూపించారు. సో ఈ కలెక్షన్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే కేపీహెచ్పీ కాలనీ మెట్రో స్టేషన్ ఆపోజిట్ రోడ్ నెంబర్ 2 ఆర్కే కలెక్షన్స్కి ఒకసారి విజిట్ చేయండి. ఇది వాళ్ళ హలో లేడీస్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.